హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు టేప్ మెజర్మెంట్స్తో కాకుండా సైజ్ బ్లౌజ్తోని ఎట్లా మనం బ్లౌజ్ కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అనేది నేను మీకు వీడియోలో చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి. చూడండి, ఈ లైన్ స్ట్రైట్గా ఉంది కాబట్టి ఏం కట్ చేయట్లేదు. జస్ట్ ఇక్కడ నేను ఒక స్కేల్తో ఒక 1/2 ఇంచ్ మీద ఒక మార్క్ గీసుకుంటున్నాను. ఓపెన్స్ వచ్చి మనకు ఎదురువైపుగా ఉండేటట్టుగా చూసుకోవాలండి. మనకు దగ్గరగా క్లోజ్ ఉన్నది ఉండాలి, మన ఎదురువైపు ఓపెన్స్ ఉన్నవి ఉండాలండి ఎప్పుడైనా కూడా మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇక్కడ నేను బ్లౌజ్ పొడవు తీసుకుంటున్నాను. చూడండి, షోల్డర్ సెంటర్లో నుండి మనకు వీపులో టక్ ఉంటుంది కదా, నడుము దగ్గర, ఆ టక్ వరకు ఎంత మెజర్మెంట్ వచ్చిందో చూసుకొని నేను ఒక లైన్ గీసుకున్నాను కదా కింద, ఆ లైన్ పైన పెడుతున్నా. చూడండి, మొత్తం టోటల్ కింద వరకు పెట్టట్లేదు, ఆ లైన్ పై నుండి పెట్టి జస్ట్ షోల్డర్ ఎంత వరకు ఉందో అంతవరకు గీసుకొని ఒక 1/2 ఇంచ్ అయితే మీదికి మార్క్ చేసుకుంటున్నాను స్టిచ్చింగ్ కోసము. ఇక్కడ చూడండి, ఇట్లా ఒక లైన్స్ కలిపేసుకుంటున్నాను. నేను ఒకటే చోట కాకుండా ఒక 2-3 చోట్ల ఇట్లా మెజర్మెంట్ తీసుకుంటే మనకు స్కేల్తో లైన్ కొట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలండి. ఇప్పుడు పొడవు అయిపోయింది కదా, లూజ్ తీసుకోవాలి. లూజ్ అనేది చూడండి, ఈ విధంగా మనం వేసుకున్నాక నెక్ డీప్ని బట్టి మనం ఈ విధంగా తీసుకోవచ్చు. చంక దగ్గర నుండి 1.5 ఇంచ్ అంతా కిందికి ఉందండి నెక్ అయితే. అంత డీప్ ఇట్లా పట్టేసుకొని జస్ట్ ఇట్లా మనం ఫోల్డ్ చేసుకొని తీసుకోవచ్చు. చూడండి, ఎగ్జాక్ట్గా అటు క్లోజ్ ఉన్న వైపు క్లోజ్, ఇటు ఓపెన్స్ ఉన్న వైపు మాత్రం ఇటు ఫిట్టింగ్ వచ్చేటట్టుగా మనము మార్క్ ఇక్కడ పెట్టుకోవాలండి. నేను క్లాత్ ఎంత ఉందో అంత తీసుకున్నాను. జస్ట్ వీళ్ళు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పెట్టమన్నారు సైడ్స్కి, అందుకని నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇవి కూడా నేను ఇక్కడ లైన్స్ కలిపేసి ఇట్లా ఒక లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్లౌజ్ పొడవు వచ్చేసింది, నెక్స్ట్ లూజ్ కూడా వచ్చేసింది కదండి. ఇప్పుడు ఏంటంటే నెక్, షోల్డర్, నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ ఎంత తీసుకోవాలి, నెక్ డీప్ ఎంత తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనము మెజర్మెంట్ బ్లౌజ్తోని చూద్దామండి. అయితే నెక్ దగ్గర మనం తీసుకోవాల్సినప్పుడు మనం జనరల్గా అయితే నడుము లూజ్ని ఆధారం చేసుకొని తీసుకుంటాం కదా. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అండి, 2/2. అయితే 2/2 తీసుకున్నప్పుడు మనము టేప్ లేకుండానే అంటే ఎట్లా చేసుకోవచ్చు అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను, చిన్న టిప్ ఇక్కడ. అయితే చూడండి, ఫింగర్ టిప్స్ ఉన్నాయి కదా, ఈ 4 టిప్స్ ఇట్లా పెడితే మనకు మీడియం సైజ్ వాళ్ళకి వస్తుంది 2/2. జస్ట్ ఇట్లా కొంచెం మనం ఫ్రీగా పెట్టి కొంచెం కిందికి అని పెడితే అప్పుడు పెద్ద సైజ్ వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక చిట్కెన వేలు తీసేసి పెట్టినాను, ఇది మాత్రం చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది మీడియం సైజ్ వాళ్ళకు, మళ్ళీ చెప్తాను చూడండి మీకు అర్థమయ్యేటట్టుగా. ఇప్పుడు ఇది మీడియం సైజ్ వాళ్ళకు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇట్లా ఫ్రీగా మనం పెట్టినప్పుడు పెద్ద సైజ్ వాళ్ళకు వస్తుంది. ఇంకా లాస్ట్ వచ్చేసి ఇట్లా 3 ఫింగర్స్, ఒక చిట్కన వేలు తీసేసి 3 ఫింగర్స్ పెడితే 2 ఇంచులంతా మనకు అక్కడ కరెక్ట్గా మెజర్మెంట్ వస్తుందండి. ఇట్లా మనము కొంచెం గుర్తులు కొన్ని ఆనవాళ్ళు అట్లా పెట్టుకొని మనం టేప్ లేకుండానే మనము ఈజీగా ఇట్లా ఈ విధంగా మెజర్మెంట్స్ అనేటివి తీసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇక్కడ నాకు 2/2 నేను తీసుకున్నాను కదా, అక్కడ నుండి ఏదైతే లైన్ తీసుకున్నానో కొంచెం కుట్టడానికి, నెక్ కుట్టడానికి ఒక 1/2 ఇంచ్ కావాలి కదా, ఒక 1/2 ఇంచ్ దూరం నుండి ఇక్కడ నేను షోల్డర్ దగ్గర ఎంత తీసుకోవాలనేది తీసుకుంటున్నాను. కంప్లీట్గా ఇదైతే క్లాత్తో వచ్చేసిందండి. నెక్స్ట్ ఇక్కడ చంక డౌన్ పెట్టుకోవడానికి ఇక్కడ చూడండి, సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, ఆ సైడ్ జాయింట్స్ దగ్గర నుండి చంక ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఒక మార్క్ గీసుకొని ఈ విధంగా మనం ఒకసారి రౌండ్ అప్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ని మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, క్లాత్ వాళ్ళు ఖర్చులోకి ఎక్కువ పెట్టమన్నారని, అందుకని అది 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇట్లా మనం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనకు బ్యాక్ చంక తెలిసిపోతుంది. బ్యాక్ సైడ్ చంకని మాత్రమే మనం మార్క్ వేసుకోవాలండి, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఫ్రంట్ వైపు లోతు ఎక్కువ తీస్తాం కదా, ఎప్పుడైనా ఫ్రంట్ మార్క్ వేసుకోవద్దు. బ్యాక్ చంక ఆధారంగా ఈ విధంగా మనము ఒక రౌండ్ అప్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఎటువంటి స్కేలు, మెజర్మెంట్స్, టేపు, లెక్కలు ఇవన్నీ అవసరం లేకుండా ఈజీగా ఇట్లా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. సూపర్గా వస్తుందండి బ్లౌజ్ అయితే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మధ్య భాగం తీసుకుంటే మనకు నెక్ డీప్ ఎంత పెట్టాలనేది తెలిసిపోతుంది. కరెక్ట్గా నెక్ కింద మధ్య భాగం నడుము వరకు, ఓకేనా. ఇక్కడ
ఒక పావించ్ అయితే పైకి తీసుకుంటానండి, ఎగ్జాక్ట్ మెజర్మెంట్ నుండి పావించ్, ఎందుకంటే స్టిచ్చింగ్ కోసము. ఇప్పుడు ఈ నెక్ రౌండ్ గీసుకోవాలి. ఎట్లా గీసుకోవాలంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన సైజు ప్రకారం ఇది కరెక్ట్గా ఉందండి, ఇలాగే కుట్టండి అని వాళ్ళు చెప్పినప్పుడు ఎగ్జాక్ట్ మనం ఈ బ్లౌజ్ని చూడండి, నెక్ ఇట్లా షోల్డర్ టు షోల్డర్ పట్టుకొని ఇట్లా నెక్ మధ్యలోకి హాఫ్ వేసుకొని మనము ఎట్లుందో అట్లా ప్లేస్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ ఏదైతే లైనింగ్ మనం కట్ చేసుకుంటున్నామో దానిపైన చూడండి ఈ విధంగా మనము రౌండ్గా వచ్చేటట్టుగా పట్టుకోవాలి. ఇది కొన్ని ట్రిక్స్ మనము చేస్తుంటే మనకు ప్రాక్టీస్ అవుతుందండి, చేస్తూ ఉండాలి. బ్లౌజ్ కటింగ్స్ అనేటివి మన దగ్గర 4 బ్లౌజులు ఉన్నాయనుకోండి, ఒకటి కట్ చేసేసి అన్ని దానిపైన లైన్గా వేసి కట్ చేసుకోకూడదు. ప్రతిసారి మీరు మెజర్మెంట్ తీసుకుంటూ కట్ చేసుకోండి. అప్పుడు కుట్టి మీరు వేసుకొని చూడండి, అప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడే మీరు పర్ఫెక్ట్ అయినట్టు కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్ అనేది రౌండ్గా వచ్చేసింది, ఇట్లా రావాలి కరెక్ట్గా. అంటే వాళ్ళు సైజ్ బ్లౌజ్ కరెక్ట్గా ఉంది అన్నప్పుడు, ఒకవేళ కొంచెం తగ్గించమన్నప్పుడు దీని ప్రకారం పెట్టి కొంచెం లోపలికి చేసుకోవచ్చు, కావాలంటే బ్రాడ్ నెక్ పెట్టమన్నప్పుడు కూడా కొంచెం మనం వెడల్పుగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను సేమ్గా కట్ చేసినానండి. కట్ చూడండి, ఇప్పుడు నేను ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసేస్తున్నాను. మనము లైన్స్ ఉన్నాయి కదా అని చెప్పి సరసర కట్ చేసేయొద్దండి. ఇక్కడ చూడండి ఎక్కడెక్కడికి నేను ఆపేస్తున్నానో ఒకసారి గమనించండి, గమనిస్తూ మీరు చేయండి. ఈ విధంగా కట్ చేసినాక ఇక్కడైతే నెక్ ఇప్పుడే నేను కట్ చేయట్లేదు, మెయిన్ క్లాత్ పైన వేసినప్పుడు నేను కట్ చేస్తానండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునే కంటే ముందు హ్యాండ్స్ పొడవు ఎంత ఉందో ఒకసారి మనము ఎక్కడి వరకు వస్తుందో మార్క్ పెట్టుకోవాలండి. మనకు పొడవు హ్యాండ్స్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. చిన్న హ్యాండ్స్ ఏవి నేను ఇప్పుడు కట్ చేసేది కాబట్టి నాకు ఎక్కువ ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి చాలా క్లాత్ ఉంది, 1 మీటర్ క్లాత్ ప్లస్ మీడియం సైజ్ బ్లౌజ్, షార్ట్ హ్యాండ్స్ కాబట్టి చాలా క్లాత్ ఉంది. ఇంతలో మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి నేను ఇట్లా బ్యాక్ పార్ట్ ఆధారంగా ఇప్పుడు నేను ఫ్రంట్ ఎట్లా గీయాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. జస్ట్ క్రాస్గా వేసుకున్నాను. మనము ఏదైనా కూడా క్రాసా స్ట్రైటా చూసుకోవడానికి చూడండి, సైజ్ బ్లౌజ్ని ఒకసారి ఫ్రంట్ భాగం మనం గమనించి చూసినట్టయితే మనకు తెలుస్తుందండి. మనం ఇట్లా షోల్డర్ దగ్గర నుండి కొంచెం కిందికి బట్టి ఇట్లా లాగినప్పుడు స్ట్రెచ్ అవుతుంటుంది, అది క్రాస్ కటింగ్. స్ట్రైట్ బ్లౌజ్లకైతే అట్లా స్ట్రెచ్ కాదండి, స్టిఫ్గా ఉంటుంది క్లాత్. ఇక్కడ చూడండి క్రాస్గా నేను వేసుకున్నాను. ఒక్క 2 ఇంచులు అయితే కింద నుండి నేను ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. చూడండి ఇది ఎందుకంటే ఇక్కడ మనకు ఫ్రంట్ భాగంలో షేప్ బెల్ట్ ఉంటుంది కదా, అది సపరేట్గా స్టిచ్ చేసుకుంటాం మనము. అందుకని ఆ 2 ఇంచెస్ అయితే మనం షేప్ బెల్ట్ కోసం సపరేట్గా ఫోల్డ్ చేసేసి మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లా మనము ఒక మార్కింగ్ స్కెచ్ అయితే జిరాక్స్ కాపీ అయితే మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి ఇటు చంక ఇటు నెక్. ఇప్పుడు చూడండి ఇక్కడ నెక్ ఉంది కదా, ఇది నెక్ వైపు అనమాట. నేను కట్ చేయలేదు కాబట్టి అది స్ట్రైట్గానే గీసుకున్నాను. ఇది ఇప్పుడు నేను గీసేది చంక భాగము. నెక్స్ట్ షోల్డర్ ఎంతవరకు ఉంది, షోల్డరు మనకు నెక్ ఎక్కడ వరకు వచ్చింది, జస్ట్ ఇట్లా ఒక చిన్నగా మనం మార్కులు పెట్టుకోవాలి. చూడండి యాజ్ ఇట్ ఈజ్గా మనం బ్యాక్ పార్ట్ ఇట్లా స్కెచ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్ సైజ్ బ్లౌజ్తో మార్కింగ్ చేసేటప్పుడు మీరు హుక్కుల పట్టీతోని మాత్రమే మార్కింగ్ చేయండి. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు చేసినా ఓన్లీ హుక్స్ పట్టీతో మాత్రమే మార్కింగ్ చేయండి. చూడండి నెక్ దగ్గర నుండి ఈ ఫస్ట్ హుక్ వరకు ఎంత ఉంది అనేది ఎక్కడ వస్తుంది నెక్. ఇప్పుడు మనకు ఐడియా ఉంది కదా, ఇక్కడైతే 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి పోతుంది. బ్యాక్ సైడ్ మనం తీసుకున్నాం, దీనిపైన మార్క్ రాలేదు కదా అని గీసుకున్నాను. ఇప్పుడు ఏదైతే మార్కింగ్ కింద మార్కింగ్ పెట్టినానో అది స్టిచ్చింగ్ వర్క్ అన్నట్టు. అక్కడ నుండి జస్ట్ మనం స్టిచ్చింగ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్కడ నుండి అయితే నాకు ఇక్కడ మార్క్ నేను ఒకటి పెట్టుకున్నాను, అక్కడ నుండి కొంచెం వెనకాలకు అంటే ఒక 1/2 ఇంచ్ వెనకాలకు పెట్టుకుని మనకు రౌండ్ నెక్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టుగా ఇక్కడ చూడండి వెడల్పు వస్తుందా దగ్గరకు వస్తుందా చూసుకోవాలి. ఇప్పుడు అక్కడ హుక్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ దూరంగా వదలాలి. వదిలిన తర్వాత నెక్స్ట్ కొంచెం పైకి పెట్టుకుంటున్నాను చూడండి, ఉన్నదానికంటే కొంచెం పైకి. ఎందుకు అనంటే మనం స్టిచ్ చేసే వరకు కరెక్ట్గా ఈ బ్లౌజ్ సైజ్కి వచ్చేస్తుంది అనమాట. 1/2 ఇంచ్ మనం నెక్ పీస్ కుడతాం కదండి, దానికోసం. నెక్స్ట్ ఇక్కడ షేప్ బెల్ట్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంది, 1 ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా మార్క్ వేసుకుంటున్నా. 1/2 ఇంచ్ మనకు హుక్కుల పట్టి దగ్గర నెక్ కుట్టడానికి వెళ్ళిపోయింది. 1/2 ఇంచ్ వచ్చేసి 1/2 ఇంచ్ వచ్చేసి మధ్యలో టక్ కోసం, 1/2 ఇంచ్ షేప్ బెల్ట్ కుట్టడం కోసం అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఎక్కడ వరకు అయితే షేప్ బెల్ట్ వస్తుందో అక్కడ నుండి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు సెంటర్లో మనము టక్ మెయిన్ టక్ దగ్గర ఎట్లా తీసుకోవాలని చూపిస్తాను. షోల్డర్ సెంటర్ నుండి చూడండి ఇక్కడ మనకు మెయిన్ టక్ ఉంటుంది కదా, ఆ టక్ వరకు స్ట్రెచ్ ఎక్కువ చేయొద్దండి, లాగొద్దు బ్లౌజ్ని, సైజ్ బ్లౌజ్ని. ఆల్రెడీ సాగిపోయి ఉంటాయి వాళ్ళు వేసుకున్నవి.
ఎగ్జాక్ట్గా క్లాత్తో సహా ఎంతనో నేను మార్క్ అక్కడ పెట్టేసుకున్నాను. మనకు సెంటర్ టక్ కూడా వచ్చేసింది షేప్. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ ఫిట్టింగ్స్ దగ్గర అండి, ఫిట్టింగ్స్ దగ్గర ఈ చంక దగ్గర చూడండి, ఈ చంక దగ్గర మన క్లాత్తో సహా తీసుకోవాలి. ఎక్కడి వరకు వచ్చిందో మార్క్ చూసుకొని మధ్యలో ఒక టక్కు కుడతాం కదండి, ఆ టక్కు కోసము 1/2 ఇంచు, జస్ట్ మళ్ళీ క్రాస్ బెల్ట్ కుట్టడం కోసము ఒక 1/2 ఇంచు, టోటల్గా 1 ఇంచు తీసుకోవాలండి. 1/2 ఇంచు టక్కు కోసము, 1/2 ఇంచు షేప్ బెల్ట్ కుట్టడం కోసం. ఓకేనా. ఇప్పుడు ఇట్లా మనం క్లాత్ అనేది ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం కంపల్సరీ తీసుకోవాలి. 3 లైన్లు కలిపేస్తే మనకు షేప్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన మెజర్మెంట్ ఏంటి అంటే జస్ట్ ఇది చూసుకోవాలండి. ఇటు హుక్ పట్టి దగ్గర కుట్టడానికి 1/4 ఇంచ్ అటు దూరం వదిలేసి ఈ విధంగా చూసుకున్నప్పుడు చూడండి కొంచెం ఇక్కడ నాకు ఎక్కువ వస్తుంది. అయితే ఈ ఎక్కువ వచ్చేది తీసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా నేను తీసుకున్నాను కదా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, దానికోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఫస్ట్ హుక్ నుండి చంక దగ్గరకు ఒకటి, షోల్డర్ దగ్గర కూడా మనం ఇక్కడ కూడా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. కొన్నిసార్లు ఇది సైజు కూడా పెద్దగా వచ్చేసింది అనుకోండి, అప్పుడు బ్లౌజ్ నీట్గా ఉండదు. వాళ్ళ సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత జస్ట్ మనము అక్కడ ఉన్నా లేకున్నా, ఎక్కువ ఉన్నా లేకున్నా మనకు అర్థం కాదు కదా, పెట్టి చూస్తేనే మనకు తెలుస్తుంది. అవన్నీ ఒకసారి పెట్టి చూసి ఇవన్నీ కరెక్ట్గా మనం మెజర్మెంట్స్ తీసుకున్నామా లేదా, ఇవన్నీ 7 మెజర్మెంట్స్ ఉంటాయండి, మీకు ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పినాను. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎందుకు ఎక్స్ట్రా అన్నానంటే బ్యాక్ సైడ్ మనం తీసుకునేటప్పుడు ఖర్చులకు వాళ్ళు 1/2 ఇంచ్ ఎక్కువ వదిలమని చెప్పిన కదండి, ఆ 1/2 ఇంచ్ ఫ్రంట్కి కూడా నేను తీసుకున్నా. యాజ్ ఇట్ ఈజ్ మనం చేతులు కట్ చేసేటప్పుడు కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోవాలండి, ఎందుకంటే ఆ చంక రౌండ్కి సరిపోదు, మళ్ళీ సేమ్ సైజ్ బ్లౌజ్ లాగా తీసుకుంటే సరిపోదు అనమాట. ఏదైనా పెంచినప్పుడు మనం ఎక్కడెక్కడ పెంచాలి దాన్ని అనేది మనకు మైండ్లో ఐడియా అనేది ఉండాలి. చూడండి ఈ విధంగా నెక్ మొత్తము కట్ చేసేసుకుంటున్నాను. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఏదైనా మీకు డౌట్ ఉన్నా, మీకు ఏదైనా అర్థం కాకపోయినా మీరు కమెంట్స్లా రాయండి, నేను మళ్ళీ చెప్పడానికి మీకు రెడీగా ఉన్నా. మీ డౌట్స్ ఏది ఉన్నా కూడా నేను మీకు క్లారిఫై చేయడానికి నేను రెడీగా ఉన్నానండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ పొడవు వచ్చేసి తక్కువే ఉందండి. అయితే ఇది చిన్న సైజు హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్ కాబట్టి జనరల్గా అయితే హ్యాండ్స్ మనము 4 మడతల మీద వేసుకుంటాం కదా, 4 మడతల మీద ఇగో చూడండి ఇక్కడ ఓపెన్స్ ఇక్కడ ఇటువైపు ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్గా నేనేం చేంజ్ చేయలేదు. 4 మడతల మీద వేసుకున్నప్పుడు ఇట్లా వస్తుంది బ్లౌజు, కానీ చెయ్యి జాయింట్స్ పడేట అవకాశం ఉంటుంది. ఇట్లా మనకు కొంచెమైనా ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు, షార్ట్ హ్యాండ్స్ ఉన్నప్పుడు చూడండి ఈ మెథడ్లో వేయాలి. ఇది నా మెథడ్. మరి ఓకే, ఎవరైనా మీకు ముందు చూపించుండొచ్చు, నాకు తెలియదు. కానీ ఇలా చేస్తే ఏంటంటే మనకు జాయింట్స్ పడకుండా ఉంటాయన్నమాట, ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు హ్యాండ్ అయితే ఏ సైజు అంటే లెఫ్ట్ ఆర్ రైట్ ఏదైనా మనం తీసుకోవచ్చు. ఒకటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, హుక్కుల పట్టితో మాత్రమే కట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అయితే నేను ఇక్కడ స్టిచ్చింగ్కి ముందుగా అలా స్కేల్తో గీసుకుంటున్నాను. 1/2 ఇంచ్ ఇది లైనింగ్ మనం ఫోల్డ్ చేస్తాం కదా, లైనింగ్ కదండి ఇది, అందుకని ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు చెయ్యి లూజ్ వరకు నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు చెయ్యి పొడవు క్లాత్తో సహా ఎంత వరకు వస్తుందో అక్కడ వరకు గీసుకోవాలి. ఒకవేళ కుట్టు వరకే గీసుకుంటే క్లాత్ కూడా వచ్చేటట్టుగా గీసుకోవాలి. చూడండి చక్కగా ఇది మనకు ఎంత వరకు వస్తుంది అనేది మార్క్ అయితే వేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 1/2 ఇంచ్ పెంచి తీసుకున్న, ఖర్చులు ఎక్కువ కావాలన్నారు కదా వాళ్ళు, అయితే ఇక్కడ చెయ్యి దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ నేను ఎక్స్ట్రా తీసుకోవాలి. చూడండి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది ఫస్ట్ గీసిన గీతనేమో స్టిచ్చింగ్కు, ఇంకా పైకి పెట్టిన గీతనేమో అది క్లాత్కు, ఇక్కడ సైడ్స్కి ఎక్కువ తీసుకుంటుందేమో ఖర్చుల కోసం అండి. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ చెయ్యి షేప్ అనేది మనం ఎట్లా గీస్తాను అనేది చూపిస్తాను నేను మీకు. చెయ్యి పొడవు నుండి చంక వరకు ఎట్లా గీసుకోవాలనేది ఒక్క 1.5 ఇంచ్ వరకు ఇట్లా మనము స్ట్రైట్గా గీసుకొని లైన్ చక్కగా దీన్ని తీసుకొచ్చి జస్ట్ దీంట్లో కలిపేసేయాలండి. సింపుల్గా కొద్దిగా లైట్గా మార్క్ పెట్టుకోండి, మీరు డార్క్గా గీసేసుకోకండి ముందే. ఇవి మీరు ప్రాక్టీస్ చేయాలి న్యూస్ పేపర్ మీద. ఈ హ్యాండ్ కర్వ్ తీసేది మీరు ప్రాక్టీస్ చేసుకుంటే చాలా నీట్గా ఈజీగా వచ్చేస్తుందండి. ఇదేం పెద్ద పని కాదు, మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి ఇట్లా హ్యాండ్ మార్క్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు కటింగ్ చేసేస్తున్నాను. ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు నేను
నేను ఫోల్డింగ్ చేసిన మెథడ్ హ్యాండ్స్ది వేరే కదా, కాబట్టి హ్యాండ్స్ అనేటివి సపరేట్గా వస్తాయి. ఇప్పుడు మనము 4 మడతల మీద ఫోల్డ్ వేసుకుంటే వేరే తిరిగి వస్తాయి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది చూడండి ఇట్లా సపరేట్ హ్యాండ్స్ వస్తాయి అనమాట 2. అయితే మనము లోతు తీసుకోవాలి కదా వీటిని రెండింటిని, అందుకే ఓపెన్ చేసి ఒకదానిపైన ఒకటి వేసి రెండిటికి మధ్యలో చూడండి మిడిల్లో పెట్టేసి ఒక 1/2 ఇంచ్ కింద నుండి జస్ట్ ఇట్లా కర్వ్ తీసి మనము దీంట్లోకి కలిపేసేయాలి. జస్ట్ మనం ఆ పైన షోల్డర్ మీద టక్ వరకు కలపాల్సిన అవసరం లేదు, సగం వరకే మనం కలిపేసుకుంటే సరిపోతుంది నేను చూపించిన ప్రకారం. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ తీసుకోవాలండి, చాలా ఈజీ. అయితే ఈ క్లాత్ అనేది కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి మనం డబుల్ కూడా తీసుకోవచ్చు. ఒకసారి మనం క్లాత్ని చెక్ చేసుకోవాలి, ఓకే ఎక్కువనే ఉంది కాబట్టి డబుల్ తీయొచ్చు. అయితే ఇక్కడ ఎడ్జెస్ ఉంటాయి అన్నమాట, మనం కటింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఇవన్నీ తీసేసినాక ఈ ఎడ్జెస్ అనేటివి మనకు నడుముకి ప్లస్ హుక్కు పట్టి దానికి వేసుకోవడానికి పనికి వస్తాయి అనమాట. అందుకని నేను వీటిని డిస్టర్బ్ చేయకుండా జస్ట్ ఇట్లా నేను 1 ఇంచ్ డిస్టెన్స్ తోని వాటిని కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను డబుల్ షేప్ బెల్ట్ ఎట్లా తీస్తాను అనేది చూపిస్తా. చూడండి ఈ విధంగా 2 అంటే ఒకటే లైన్ వేయడం వల్ల కొంచెం మంది అడుగుతారు డబల్ వేయండి క్లాత్ అని. అప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఇంకా మనం ఏదైనా వేరే క్లాత్ అయినా వేసుకోవాల్సి వస్తుంది. లేదు దీంట్లో మరి క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి వచ్చేస్తుంది కాబట్టి తీసుకోవాలండి. మనకు షేప్ బెల్ట్ ఎంత ఉందో అంతకు 1 ఇంచ్ ఎక్కువ, ఉక్కు పట్టి దగ్గర అయినా సరే ఇటు సైడ్ ఫిట్టింగ్స్ దగ్గర అయినా సరే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా మనము ఆ లైన్ అనేది కొంచెం క్రాస్గా కలిపేసుకుంటే సరిపోతుంది. చూడండి డబుల్ షేప్ బెల్ట్స్ అనేటి వచ్చేసినాయండి. అంటే 1 సైడ్ 2 పీసులు 1 సైడ్ 2 పీసులు అట్లా వేసుకుంటే మనకు బ్లౌజ్ కూడా ఫిట్నెస్ బాగుంటుంది ఇట్లా వేసుకోవడం వల్ల. అది మంచి పద్ధతి మనం వేసుకోవడము. ఒకవేళ మనకు సింగిల్గా వెళ్తే లైనింగ్ చాలా పల్చగా ఉంటుంది కదండి, మనము అట్లా మనం ఏదైనా మన దగ్గర ఉన్న క్లాత్స్ అయినా సరే లోపలైనా వచ్చేటట్టుగా అయినా సరే చూసి ఆ విధంగా అడ్జస్ట్ చేసి వేస్తే ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ ఇది మెయిన్ క్లాత్, శారీ క్లాత్ కొంచెం వచ్చింది, ఇట్లా వచ్చినప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది పెద్ద బార్డర్ దగ్గర ఎప్పుడైనా హ్యాండ్స్ తీయాలి. నేను మీకు చెప్తూనే ఉంటాను కదా, హ్యాండ్స్ అనేటి పెద్ద బార్డర్కి, నడుము చిన్న బార్డర్కి వస్తుంది. కొన్నిసార్లు ఇక్కడ డైరెక్షన్స్ని బట్టి ఆ ఫ్లవర్స్ వచ్చినాయి కదా బ్లౌజ్ పీస్ పైన, ఆ ఫ్లవర్ డైరెక్షన్లను బట్టి నడుముకు కూడా మనం వేయలేమండి ఏంటి ఆ బార్డర్. చూడండి ఇక్కడ చూడండి ఎంత అవసరమో ఇక్కడనే మనకు ఈ జాయింట్స్ చెయ్యి జాయింట్స్ అనేటి ఇదే ప్లేస్లో కట్ చేసేసుకోవాలన్నమాట. ఎక్కడైతే హ్యాండ్ కట్ చేస్తామో అక్కడే కట్ చేసుకోవాలా. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ జాయింట్స్ ఎక్కడి వరకు వస్తున్నాయో చూసుకొని ఇట్లా ఒక మార్క్ గీసేసుకుంటే వచ్చేస్తుంది. ఇప్పుడు లైనింగ్ మనం అటాచ్ చేసుకున్న తర్వాత కూడా ఏదైనా హెచ్చు తగ్గులు ఉంటే మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ అయితే కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ లైనింగ్ అస్సలు కట్ చేయొద్దండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ డైరెక్షన్ని బట్టి నడుముకి బార్డర్ రావట్లేదు ఇక్కడ చూడండి. ఇప్పుడు జస్ట్ దీని మీద యాజ్ ఇట్ ఈజ్గా నేను బ్యాక్ పార్ట్ వేసేస్తున్నాను. ఇంకా సింపుల్గా మనం ఇట్లానే కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి నెక్ కూడా కట్ చేసేస్తున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు అయిపోయింది బ్యాక్ పార్ట్ కూడా. ఫ్రంట్ పార్ట్ యాజ్ ఇట్ ఈస్గా మనం క్రాస్గా తీసుకున్నాం కదా, మరి మెయిన్ క్లాత్ కూడా క్రాస్గా వేసుకోవాలి. ఇదే విధంగా క్రాస్గా వేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా మనం బ్లౌజ్ కటింగ్ అనేది ఎటువంటి మెజర్మెంట్స్ టేపు ఇంచెస్ ఇవన్నీ కొలతలు లెక్కలు ఇవన్నీ లేకుండా సైజ్ బ్లౌజ్ ఒకటి కరెక్ట్గా ఉంటే చాలు. వాళ్ళు ఏమైనా ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.